కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కారేగాం, గోద్మేరాం, తిమానగర్, కంబాపూర్ గ్రామాలలో వడగళ్ల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షుండే పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంటలు నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంటల నష్టంపై తక్షణమే నివేదిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గంటల కరెంట్ ఇవ్వడం, రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం, రైతు చనిపోతే 5 లక్షలు ఆ కుటుంబానికి అందివ్వడం, మీరు పండించినటువంటి ప్రతి పంట కొనడం. ఈ రోజు దురదృష్టం అకాల వర్షాల వల్ల మనం ఈ రోజు నష్టం. కానీ గత 8 సంవత్సరాలుగా మీరందరూ కూడా చూసినారు ఎంత మంచి పంటలు పండించినారు. గౌరవం కరెంటు వల్ల గాని, మిషన్ కాకతీయ కింద చేసినటువంటి చెరువుల పని వల్ల గాని, ఈ సంవత్సరం మీకు మళ్ళీ కాళేశ్వరం నీళ్లు కూడా నాగమడుగు ద్వారా రాబోతున్నాయి. మీరు అదృష్టవంతులు. కాకపోతే ఏదో ఈ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు జరిగింది. కాబట్టి చాలా దురదృష్టం. ఇటువంటి సంఘటన జరగకూడదు. మరి ప్రకృతిని ఎవరు ఏం చేయలేం. కాబట్టి రైతులు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా పంట కంటే ముందు 10,000 రూపాయలు ఇచ్చి రైతు బంధు అయి బాంధవుడిలాగా మిమ్మల్ని ఆదుకోవడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం, రైతు చనిపోతే 5 లక్షలు ఆ కుటుంబానికి అందివ్వడం, మీరు పండించినటువంటి ప్రతి పంట కొనడం. ఈ రోజు దురదృష్టం అకాల వర్షాల వల్ల మనం ఈ రోజు నష్టం. కానీ